రిషికేష్ అయితే బాగా స్పిరిచ్యువల్‌గా అనిపిచ్చింది. ఎస్పెషల్లీ గంగా హారతి. ఆగ్రా నుండి మేము రిషికేష్ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 6కి అలా దిగాము. నైట్ 1:00 అలా బస్ ఎక్కి. రిషికేష్‌లో నేపాలీ ఫామ్ అనే ప్లేస్‌లో దిగి తపోవన్ రీచ్ అయ్యాము. అక్కడే స్కూటీ గూడా తీసుకున్నాం నేపాలీ ఫామ్‌లోనే. స్కూటీ కాస్ట్ అయితే పర్ డేకి 350 అలా తీసుకున్నారు. ఆటో వాళ్ళైతే ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నారనిపిచ్చింది. 700 అలా అడుగుతున్నారు. పర్ డేకి 350 బెటర్ గదా! అని స్కూటీ అయితే తీసుకున్నాము. మేక్ మై ట్రిప్‌లో ఒక హోటలయితే ఫైండ్ ఔట్ చేశాము. హోటలయితే బానే ఉంది. కానీ ఆన్‌లైన్‌లో ఏం బుక్ చేయలేదు. డైరెక్ట్‌గా హోటల్‌కొచ్చే బుక్ చేశాము. ఎందుకంటే చెక్ ఇన్ టైమింగ్స్ అన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళు కొంచెం మన ఆన్‌లైన్‌లో బుక్ చేసినా ఎక్స్‌ట్రా పే చేయమని అడుగుతారు. ముందే ఎర్లీ అవర్స్ వచ్చామని. హోటలయితే పర్ఫెక్ట్ స్టేజ్ ప్రీమియం లక్ష్మీ హెరిటేజ్. చాలా బావుంది హోటలు. 2000కొచ్చింది పర్ డేకి విత్ బ్రేక్‌ఫాస్ట్. రిషికేష్‌లో మేము 3 డేస్ స్టే చేసాము సేమ్ హోటల్‌లోనే. మేమున్న హోటల్‌కి అన్నీ కొంచెం దగ్గరే. అన్నీ 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ లోపే. లక్ష్మణ్ జులా అయితే చాలా దగ్గర మేమున్న హోటల్‌కి. ఒక 700 మీటర్స్ అలా వస్తుంది. మేమెళ్ళినప్పుడైతే లక్ష్మణ్ జులా మీద వెహికల్స్ ఏం వెళ్ళట్లేదు. దాన్ని గ్లాస్ బ్రిడ్జ్‌గా మారుస్తున్నారు. రామాయణం ప్రకారం లక్ష్మణుడు గంగా నదిని ఒక తాడుతో దాటారు అనే నమ్మకం ఉంది. అందుకనైతే ఈ ఐరన్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌నైతే కట్టారు. ఈ బ్రిడ్జ్ పక్కన 13 స్టోరీ టెంపుల్ ఉంటది. చాలా బావుంటది. లక్ష్మణ్ జులాకి దగ్గరలో ది ఆర్చెస్ కేఫ్ ఉంది. అక్కడికెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే బ్లూబెర్రీ చీజ్ కేక్ ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ బావుంది. కొన్ని పిక్స్ దిగాము అక్కడ. కేఫ్ యాంబియన్స్ బావుంది. అక్కడ వ్యూస్ చూసుకుంటూ ఫుడ్ అయితే తిన్నాము. బావుంది. ఈవినింగ్ 6:00కి అలా త్రివేణి ఘాట్‌కి వెళ్ళాము. ఇక్కడైతే గంగా హారతి ఫేమస్ ఈ ఘాట్ దగ్గర. ఈ ఘాట్ దగ్గర ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. గంగా హారతి ఇచ్చేటప్పుడు ఆ ఫీల్ బావుంటది. మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని చాలా బావుంటది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే. ఫోటోస్, వీడియోస్ కన్నా అక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తేనే బావుండిద్దనిపించింది నాకు. ఫస్ట్ కర్పూరంతో హారతిచ్చారు. తర్వాత నార్మల్ హారతిచ్చారు. అక్కడైతే చాలా మంది ఫారినర్స్ కూడా కనిపించారు నాకు. హారతిచ్చేటప్పుడు ఆ మ్యూజిక్, సాంగ్స్ ఉన్నాయి. అవి నేను మ్యూట్ చేసి పెట్టాను. ఎందుకంటే అవి కాపీరైట్ ఒస్తది వీడియోకి. త్రివేణి ఘాట్ అయితే బాగా హ్యాపెనింగ్ ప్లేసు. అక్కడ షాపింగ్ ఉంటది. చాలా షాప్స్ ఉంటాయి. ఫుడ్ గూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా మేమైతే అక్కడ కొన్ని షాపింగ్ చేసాము. ఫుడ్ గూడా అక్కడ తినేసి ఇంక హోటల్‌కైతే రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మేము జానకి జూలాకి వెళ్ళాము. ఇక్కడైతే వెహికల్స్ ఎలో ఉంది. మేమెళ్ళినప్పుడు లక్ష్మణ్ జులా మీద, రామ్ జులా మీద వెహికల్స్‌కి ఎలో లేదు. అవి రిపేర్‌లో ఉన్నాయి. జానకి జులాకి ఈవినింగ్ 6కి అలా వెళ్ళాము. అక్కడ 1 అవర్ అయితే అక్కడ కూర్చొని పాటలు పాడారు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది ఆ నది పక్కన. రిషికేష్ మొత్తం టెంపుల్స్, ఆశ్రమాలు, యోగా సెంటర్స్‌తో నిండిపోయి ఉంటది. గంగా నది అయితే ఎప్పుడు ఎండిపోదంట. సో, అరౌండ్ ద ఇయర్ టూరిస్టులొస్తారంట అక్కడికి. రిషికేష్‌ని చార్ధామ్ యాత్ర ద్వారం అని పిలుస్తారు. చార్ధామ్ అంటే హిమాలయ పర్వతాల్లో ఉన్న 4 అత్యంత పవిత్ర ధామాలు. ఒకటి బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇక్కడి నుంచే టూరిస్టులు తమ పవిత్ర ప్రయాణాన్నయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే యమునోత్రి ఎళ్తారంట. తర్వాత గంగోత్రి, నెక్స్ట్ కేదార్‌నాథ్, బద్రీనాథ్ చివరన. ఇదైతే 10-15 డేస్ అలా పట్టిద్దంట ఈ చార్ధామ్ యాత్ర. గంగా హారతి ఇచ్చే దగ్గర అన్ని చోట్ల ఒక ఆకులో ఫ్లవర్స్ దీపం పెట్టి అమ్ముతున్నారు. మేము కూడా ఒకటి తీసుకొని వెలిగించి నదిలో వదిలేసాము. జానకి జూలా దగ్గర ఓపెన్ ప్లేస్ ఎక్కువుంది. కొంతసేపు నడిచి మేమైతే ఇంక రెస్టారెంట్‌కెళ్ళాము. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి చూసుకొని, అభిరామ్‌కి ఊతప్పం పెట్టాము టిఫిను. కారం ఏమి లేకుండా చేయించుకొని. నేనైతే బిస్కఫ్ చీజ్ కేక్ తిన్నాను. టేస్ట్ బావుందక్కడ. మేమున్న హోటల్ బావుంది. ఫుడ్ అయితే క్వాలిటీగా ఉంది. సర్వీస్ కూడా బావుంది. వీడియో లెంత్ ఎక్కువవుతుందని నేనైతే 2 వీడియోస్ చేస్తున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.